వెల్కమ్ టు తెలుగు ప్రభా వ్యూవర్స్. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి 8వ వేతన సంఘం మరికొద్ది రోజుల్లో తన పని ప్రారంభించనుంది. ఇప్పటికే డాక్యుమెంట్స్ సేకరించడం బట్టి పనుల్లో నిమగ్నమై ఉంది. అయితే ఈ క్రమంలో 8వ వేతన సంఘం ద్వారా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర 8వ పే కమిషన్ 2027 ఆగస్టు నాటికి, ఏప్రిల్ నాటికి నివేదిక సమర్పించనుంది. అంటే ఎప్పుడైతే త్రిసభ్య కమిటీ ఏర్పాటై గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి 18 నెలల లోపల తన సిఫారసుల్ని సమర్పించాల్సింది. అంటే 2027 ఏప్రిల్ నాటికి ఈ సిఫారసులు కేంద్ర ప్రభుత్వానికి అమలు సమర్పించనుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దీనిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుని కేంద్ర కేబినెట్ లో ఆమోదం తెలపనుంది. సో అంటే 2028 నాటికి ఇది అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇంతవరకు బాగానే ఉంది. దీనికి సంబంధించినటువంటి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ను కూడా ఆమోదం తెలిపింది. గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. సో రిటైర్డ్ జస్టిస్ రంజనా దేశాయ్ నేతృత్వంలో ఏర్పడిన కమిటీలో బెంగళూరు ఐఐఎంకి చెందినటువంటి ప్రొఫెసర్ పులక్ ఘోష్, ఆ తర్వాత పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్ సంబంధించినటువంటి సెక్రటరీగా ఉన్నటువంటి జైన్ పార్ట్ టైం సెక్రటరీగా ఉంటారు. సో ఓవరాల్ గా త్రిసభ్య కమిటీ తన పని మరికొద్ది రోజుల్లో ప్రారంభించనుంది. అయితే ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఇటు 69 లక్షల మంది పెన్షనర్లకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం వర్తిస్తుంది అనేది ఇంతకు ముందే మనం 2-3 వీడియోల ద్వారా తెలుసుకున్నాం. అందులోనే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండవచ్చు అనే అంచనాలు కూడా తెలుసుకున్నాం. మీకు శాలరీ ఎంత పెరగవచ్చు అనేది కూడా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ప్రధానంగా చాలా మంది నుంచి వస్తున్నటువంటి ప్రశ్న, 8వ వేతన సంఘం ఏదైతే ఇప్పుడు ఏర్పడిందో ఇది గ్రామీణ డాక్ సేవక్స్, దాదాపు దేశవ్యాప్తంగా 2,75,000 మంది ఉన్నారు. గ్రామీణ డాక్ సేవక్స్ కు ఇది వర్తిస్తుందా లేదా, ఒకవేళ వర్తించకపోతే వర్తించే దిశగా ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా లేదా, ఇది తెలుసుకోవాలనే ఆసక్తి పెద్ద ఎత్తున ఉంది. ఇప్పటికే వీడియోల ద్వారా, కామెంట్ల ద్వారా గ్రామీణ డాక్ సేవక్స్ ఎవరైతే GDS అని కొత్తగా నియమించిందో కేంద్ర ప్రభుత్వం, వీరికి ఇది వర్తింప చేయాలనే ఒక డిమాండ్ వినిపిస్తుంది. ఇటీవల పార్లమెంట్ లో కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంబికా లక్ష్మీనారాయణ వాల్మీకి కూడా ఇదే విషయాన్ని లేవనెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. 8వ వేతన సంఘంలో గ్రామీణ డాక్ సేవక్స్ ఎవరైతే GDS గా పిలుచుకుంటామో దాదాపు 2,75,000 మందిని 8వ వేతన సంఘం పరిధిలో తీసుకురావాలంటూ ఒక ప్రతిపాదన వచ్చింది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం 8వ వేతన సంఘం ఏదైతే ఏర్పడిందో ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క వేతనాలు, బోనస్, గ్రాట్యుటీ, పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ మీద సమీక్ష జరిపి తగిన నిర్ణయం తీసుకున్నది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుందో నిర్ణయించనుంది. అయితే గ్రామీణ డాక్ సేవక్స్ ఎవరైతే 2,75,000 మంది ఉన్నారో వీరికి ఇది వర్తిస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి. అసలు గ్రామీణ డాక్ సేవక్స్ అంటే ఎవరు? గ్రామీణ డాక్ సేవక్ అనేది కేంద్ర ప్రభుత్వం, అంటే ఇండియా పోస్ట్ ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్ గా మనం పిలుచుకుంటామో ఇండియా పోస్ట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పనిచేసే ఒక వ్యవస్థ ఇది. అంటే సాధారణంగా పోస్టల్ ఆఫీస్ వ్యవస్థలని పట్టణాల్లో పరిమితమై ఉంటాయి. అయితే గ్రామీణ ప్రాంతాలకు పోస్టల్ సర్వీసులు, పోస్టల్ సేవలు చాలా దూరంగా ఉంటాయి. అయితే గ్రామీణ ప్రాంతాలను కూడా పోస్టల్ సేవలకు అనుసంధానం చేయాలి, ప్రతి మారుమూల గ్రామంలోనూ పోస్టల్ సేవలు అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ డాక్ సేవక్స్ ను ప్రారంభించింది. అయితే వీరంతా పైకైతే ఇండియా పోస్ట్ ఆధ్వర్యంలో ఉండే ఎంప్లాయీసే కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి రారు. వీరిని ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ గా పిలుచుకుంటారు. వీరి కోసం ప్రత్యేకమైన ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీనే ఆ యొక్క టైం రిలేటెడ్ పే అలవెన్స్ అని చెప్పి TRPA అని పిలుచుకుంటాము. దీని ఆధారంగా వీరి యొక్క పే స్ట్రక్చర్ అని ఉంటుంది. గరిష్టంగా రోజుకు 5 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా 3 పోస్టులు ఉంటాయి. ఒకటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంటుంది, 2 అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, 3వది గ్రామీణ డాక్ సేవక్స్. గ్రామీణ డాక్ సేవక్స్ ఆధ్వర్యంలో ముఖ్యంగా మెయిలింగ్ ఆర్డర్స్ కానీ, తర్వాత స్టాంప్స్ అమ్మడం కానీ, ఆ తర్వాత ఆధార్ రిలేటెడ్ వర్క్స్ కానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వర్కులు కానీ, అకౌంట్ సేవింగ్ అకౌంట్లకు సంబంధించిన పనులు కానీ, తర్వాత మనీ ఆర్డర్కి సంబంధించినటువంటి పనులు కానీ,
ఇటువంటి పనుల్లో ఈ గ్రామీణ డాక్ సేవక్స్ అందరూ నిమగ్నమై ఉంటారు. సో రోజు గరిష్టంగా 5 గంటల పని చేస్తారు. అయితే వీరి పే స్ట్రక్చర్ మాత్రం సెపరేట్ కమిటీ ద్వారా వేరే విధంగా నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు గ్రామీణ డాక్ సేవకుని కోసం 8వ వేతన సంఘం పరిధిలో వస్తుందా అంటే ఇప్పటి వరకు అయితే ఎలాంటి వేతన సంఘం పరిధిలోనూ గ్రామీణ డాక్ సేవక్స్ అనేరు రారు. వీరు కేవలం ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ గాని పరిగణించబడతారు. సో వీరిని కూడా 8వ వేతన సంఘం కమిషన్ లో ఇంక్లూడ్ చేయాలనేది ఒక ప్రధానంగా వస్తున్నటువంటి ప్రతిపాదన. ఎందుకంటే ప్రస్తుతానికి అయితే ఒక రిటైర్డ్ జడ్జెస్ ద్వారా సెపరేట్ కమిటీ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం వీరి యొక్క పే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, పే స్ట్రక్చర్ రివైవ్ చేసి ఇస్తుంటారు. ప్రస్తుతం అయితే గ్రామీణ డాక్ సేవక్ పరిధిలో ఉన్నటువంటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కు 12,000 నుంచి 29,000 వరకు శాలరీ ఉంటుంది. అదే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా గ్రామీణ డాక్ సేవకులకు అయితే 10,000 నుంచి గరిష్టంగా 24,000 వరకు శాలరీ ఉంటుంది. గరిష్టంగా రోజుకి 5 గంటలు పని చేస్తారు. ఒకసారి పని ఒత్తిడి ఎక్కువైతే 1 గంట 2 గంటలు అటు ఇటు కావచ్చు. సో అయితే గ్రామీణ డాక్ సేవక్స్ ని కూడా 8వ వేతన సంఘం పరిధిలో తీసుకొస్తే వీరికి తీసుకురావడం ద్వారా అదనపు ప్రయోజనాలు సిద్ధిస్తాయనేది ఒక ప్రధానంగా ఉన్నటువంటి వాదన. ఎందుకంటే ప్రస్తుతం అయితే అది సెపరేట్ కమిటీ ద్వారా, ప్యారలల్ కమిటీ ద్వారా వీరి యొక్క పే స్ట్రక్చర్ ని నిర్ణయించడం వల్ల ఏదైతే 8వ వేతన సంఘం, ఏదైతే కొత్త వేతన సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అటు పెన్షనర్లకు కలిగే ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఈ గ్రామీణ డాక్ సేవక్స్ మిస్ అవుతుంటారు. వీరందరూ పరిధిలోకి వచ్చేదైతే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఇండియా పోస్ట్ లోనే, కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కారు. పనిచేసేది కేంద్ర ప్రభుత్వ శాఖకు సంబంధించినటువంటి ఇండియా పోస్ట్ లో, కానీ శాలరీ స్ట్రక్చర్ అంతా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి అయితే రాదు. సో అందుకే డాక్ సేవక్స్ ఎవరైతే 2,75,000 మంది ఉన్నారో దేశవ్యాప్తంగా, వీరందరి నుంచి ఒకే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది, వేతన సంఘం పరిధిలోకి తీసుకురావాలని. ఇప్పుడు 8వ వేతన సంఘం ఏర్పడింది. ఈ వేతన సంఘం పరిధిలో తమను ఇంక్లూడ్ చేస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏదైతే వేతన సంఘం ద్వారా అమలయ్యే వివిధ రకాల పే స్ట్రక్చర్, తర్వాత బోనస్, గ్రాట్యుటీ, ఇవన్నీ ఇటువంటి ప్రయోజనాలు లభిస్తాయనేది వీరి ఆశ. అందుకే ఇటీవల పార్లమెంట్ లో ఏదైతే 8వ వేతన సంఘం ఏర్పడిన తర్వాత పార్లమెంట్ మెంబర్ అంబికా లక్ష్మీనారాయణ వాల్మీకి కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. సో దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. గ్రామీణ డాక్ సేవక్స్ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 2,75,000 మంది గ్రామీణ డాక్ సేవక్స్ అయితే చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు 8వ వేతన సంఘం పరిధిలోకి తమను ఇంక్లూడ్ చేయాలని. తద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్లకు వర్తించే ప్రయోజనాలు కూడా తమకు కూడా వర్తిస్తాయనేది వీరి ఆశ. చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో.